నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో లోక కళ్యాణం కోసం శుక్రవారం పుష్య శుద్ధ ఏకాదశి రోజున స్వామి అమ్మవార్లకు విశేష పుష్పార్చన జరిపించారు. సాయంత్రం 6 గంటలకు అక్క మహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పుష్పార్చన నిర్వహించారు. పుష్ప కైంకర్యంలో గులాబీ, చేమంతి, సుగంధాలు, నూరు వరహాలు, కాగడ మల్లెలు, సన్నజాజులు, విరజాజులు, గన్నేరు, కనకాంబరం, సంపంగి, తామర మొదలైన పుష్పాలు, బిల్వం, దవనం, మరువం మొదలైన పత్రాలతో స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజాధికారులు నిర్వహించారు. సుమారు 4000 కేజీల పుష్పాలు ఈ పుష్పార్చనకు వినియోగించబడ్డాయి. మొత్తం 40 రకాల పుష్పాలతో ఈ పుష్పార్చన జరిపించారు. దేవస్థానం పండితులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది వేద పండితులచే చతుర్వేద పారాయణాలు జరిపించారు. అలాగే శివ సహస్రనామ స్తోత్ర పారాయణాలు, లలిత సహస్రనామ పారాయణాలు కూడా జరిపించారు. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారు పుష్పప్రియుడని ప్రతీతి. మల్లికా పుష్పాలతో పూజింపబడిన కారణంగానే స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరు ఏర్పడిందని అన్నారు. అలాగే మహాశక్తి స్వరూపిణి అయిన బ్రహ్మరాంబాదేవి వారికి కూడా పుష్పార్చన ప్రీతికరమని చెప్పబడిందని, ఈ కారణంగానే లోక కళ్యాణం కోసం పుష్యశుద్ధ ఏకాదశి స్వామి అమ్మవార్లకు పుష్పార్చన జరిపించామని శ్రీశైల ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. పుష్ప కైంకర్యానికి అవసరమైన పుష్పాలన్నింటినీ పొంగునూరుకు చెందిన రామచంద్ర యాదవ్ పూర్తి విరాళంగా సమర్పించారు. కార్యక్రమంలో అర్చక స్వాములు, వేద పండితులు పుష్ప విరాళాన్ని అందజేసిన రామచంద్ర యాదవ్, దేవస్థానం వివిధ శాఖల అధిపతులు, పలు విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. ధనుః